మొదటిసారిగా జరిగిన 2025 టీడీపీ మహానాడు విజయవంతమైందని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ తెలిపారు. గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ పార్టీ అధ్యక్షునిగా నారా చంద్రబాబు నాయుడును 2 సంవత్సరాల పాటు ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు తెలిపారు. పార్టీకి కొత్త మార్గం చూపే 6 కీలక తీర్మానాలు ఆమోదించినట్లు వెల్లడించారు. సమైక్యత, సామాజిక న్యాయం, మహిళా సాధికారత, యోజన నేతృత్వంపై దృష్టి సారించినట్లు తెలిపారు. సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించుకొని ఆర్థికాభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్నట్లు చెప్పారు. గత 3 రోజుల నుండి కడప నగరంలో నిర్వహించినటువంటి మహానాడు ప్రభంజనం సృష్టించినటువంటి పరిస్థితులు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నాయకులకు పండగగా ఉన్నటువంటి మహానాడు పార్టీ ఆవిర్భావం అయి 43 సంవత్సరాల్లో ఎప్పుడు జరగనటువంటి విధంగా ఒక చరిత్రను సృష్టించినటువంటి పరిస్థితులు. ముఖ్యంగా సామాన్య ప్రజల దగ్గర నుండి, తెలుగుదేశం పార్టీ కార్యకర్త దగ్గర నుండి, నాయకుడి దగ్గర నుండి, మంత్రుల దగ్గర నుండి, శాసనసభ్యుల వరకు ఒక నూతన ఉత్సాహంతో ఈ మహానాడు కార్యక్రమంలో పాలు పంచుకున్నటువంటి పరిస్థితులు మనందరం కూడా గమనించాం. ముఖ్యంగా ప్రజల మనోభావాలు, ప్రజల ఆలోచన విధానాలను మారుతున్నటువంటి పరిస్థితులను గమనించి పార్టీలో కూడా సమూలమైనటువంటి మార్పులు, సిద్ధాంతపరంగా ఆ రోజు ఉన్నటువంటి ఐడియాలజీకి తగ్గట్టుగా ఈరోజు ప్రజల ఆలోచన విధానాలు తగ్గట్టుగా ప్రజాక్షేత్రంలో ఉండేటువంటి రాజకీయ పార్టీగా తెలుగుదేశం పార్టీ ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితులు మనందరం కూడా గమనిస్తూ ఉన్నాం. అందులో భాగంగా ఎప్పుడు లేనటువంటి విధంగా యువ రక్తంతో, యువ సమ్మేళనంతో, సీనియర్ల సూచనలతో చంద్రబాబు నాయుడు గారి ఆలోచన విధానానికి తగ్గట్టుగా నిన్న జరిగినటువంటి మహానాడు రాష్ట్రంలో మిగతా రాజకీయ పార్టీలకు చెమటలు పట్టించేటువంటి విధంగా జరిగినటువంటి పరిస్థితులు. ముఖ్యంగా మనందరం కూడా చూస్తే తెలుగు ప్రజల భవిష్యత్తు కోసం 6 శాసనాలు కూడా మా యువ నాయకులు నారా లోకేష్ గారు ప్రవేశపెట్టినటువంటి పరిస్థితులు. ముఖ్యంగా ఆనాడు సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అనే నినాదంతో ఏర్పడినటువంటి పార్టీ. నిన్నటి అవసరాల కోసం ఆనాడు అన్న నందమూరి తారక రామారావు గారు శాసనాలు నిర్మిస్తే, ఈరోజు కోసం చంద్రబాబు నాయుడు గారు పనిచేస్తే, రేపటి భవిష్యత్తు కోసం మా యువ నాయకుడు నారా లోకేష్ గారు 6 శాసనాల ద్వారా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క సామాన్యుడికి కూడా భరోసా కల్పించేటువంటి ఒక కార్యక్రమాన్ని నిన్న మహానాడు సందర్భంగా తీసుకున్నటువంటి పరిస్థితులు. ఈరోజు మానవ జాతి సుఖ సంతోషాలతో ఉండాలనేటువంటి ఏకైక లక్ష్యంతో వచ్చినటువంటి ఈ పార్టీ నూతన తరానికి నూతన ఉత్సాహంతో, నూతన ఆలోచనలతో టెక్నాలజీని వినియోగించుకొని ఏ విధంగా అయితే ప్రజా జీవితాన్ని మార్చగలుగుతామనేటువంటి సంకేతాన్ని మా యువ నాయకుడు నారా లోకేష్ గారి నాయకత్వంలో నిన్న మహానాడు కార్యక్రమాన్ని పూర్తి చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా బయలుదేరి వచ్చినటువంటి ప్రతి ఒక్క కార్యకర్తకు కూడా, నాయకుడికి కూడా, ముఖ్యంగా గుంటూరు జిల్లా నుంచి వచ్చినటువంటి ప్రతి ఒక్క నాయకుడికి కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. ఈరోజు మనందరికి కూడా తెలుసు, ఈ 6 శాసనాలు ఏదైతే లోకేష్ బాబు గారు నిన్న మహానాడు సందర్భంగా పెట్టినటువంటి శాసనాలు, ముఖ్యంగా కాలానుగుణంగా పార్టీలో విధానపరమైనటువంటి మార్పులు, 43 ఏళ్ల సుదీర్ఘ కాలం పాటు ప్రయాణం ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ఎన్నో ఎత్తు పల్లాలను చవి చూసినటువంటి పరిస్థితులు, ఎన్నో సంక్షోభాలను అధికారం ఉన్నా లేకపోయినా ప్రజాక్షేత్రంలో ప్రజలకు అవసరమైనటువంటి ప్రతి ఒక్క కార్యక్రమంలో కూడా ముందుండి నడిచేటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ అనేటువంటి విషయాన్ని మేమందరం కూడా గర్వంగా చెప్పగలుగుతున్నాం. ఈరోజు
పని చేస్తున్నటువంటి ప్రతి ఒక్క కార్యకర్త కూడా ఆనాడు తోట చంద్రయ్య గారు ఏ విధంగా ఒక్కసారి జై జగన్ అని చెప్పమంటే తన మెడ మీద కత్తి పెట్టినా కూడా జై చంద్రబాబు, జై తెలుగుదేశం అంటూ ప్రాణాలు బలి తీసుకున్నటువంటి పరిస్థితులు ఈరోజు సామాన్య కార్యకర్త దగ్గర నుండి ప్రతి ఒక్క నాయకుడు కూడా ఆలోచిస్తున్నటువంటి విధానం. అంతేకాకుండా మనందరికి కూడా తెలుసు, ఈరోజు ఈ 6 శాసనాల్లో ముఖ్యంగా తెలుగు జాతి ప్రపంచ ఖ్యాతి అనేటువంటి నినాదంతో ఈ మాట ఎందుకు అంటా ఉన్నామంటే, ఆనాడు తెలుగువారి ఆత్మగౌరవాన్ని కాపాడడానికి అన్న నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీని ఏర్పాటు చేస్తే ప్రపంచ ఖ్యాతి తీసుకుని వచ్చినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు ప్రపంచంలో తెలుగు జాతిని ముందు నడిపించాలి, ప్రపంచంలో తెలుగు జాతి అందరికన్నా ముందుండాలనేటువంటి సంకల్పంతో ఈరోజు ప్రయత్నిస్తున్నటువంటి నాయకుడు నారా లోకేష్ అనేటువంటి విషయాన్ని, ఆయన ద్వారానే ఈ శాసనాన్ని ముందు తెలుగుదేశం పార్టీ తీసుకోవడం అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మేమందరం కూడా ఆయనకి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. పేదల సేవలో ఈరోజు సోషల్ ఇంజనీరింగ్ ఏదైతే సోషల్ ఇంజనీరింగ్ సంబంధించి గతంలో ఏ పార్టీ చేయనటువంటి విధంగా సోషల్ ఇంజనీరింగ్ అనేటువంటి విధానాన్ని ఈరోజు తెలుగుదేశం పార్టీ అవకాశంగా తీసుకొని, ముఖ్యంగా మనందరం కూడా చూసాం, ఇదైతే మాదిగ రిజర్వేషన్ల దగ్గర నుండి ఈరోజు చేసినటువంటి అనేక కార్యక్రమాలు, ముస్లింలకు సంబంధించినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు కానీ, అలాగే మహిళలకు ఇచ్చేటువంటి ఆనాడు సమాన ఆస్తిలో సమానమైనటువంటి భాగస్వామ్యం కానీ, ఇటువంటి విప్లవాత్మకమైనటువంటి నిర్ణయాలు తీసుకొని సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాలకు న్యాయం చేసేటువంటి కార్యక్రమాన్ని చేపట్టినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ నాయకులైనటువంటి విషయాన్ని ఈ సందర్భంగా నేను అందరికి కూడా తెలియజేస్తా ఉన్నా. అంతేకాకుండా ముఖ్యమైనటువంటి మరొక శాసనం స్త్రీ శక్తి, దీని గురించి ప్రత్యేకంగా మనందరం కూడా చెప్పుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే గతంలో మనందరం కూడా చూసాం, స్త్రీలు కేవలం ఓట్ల వరకే పరిమితమైనటువంటి పరిస్థితుల్లో స్త్రీలకు రాజకీయంగా వాళ్ళందరినీ కూడా ముందుకు తీసుకొని వెళ్ళాలనేటువంటి ఆలోచన చేసినటువంటి నాయకుడు అన్న నందమూరి తారక రామారావు గారు. ఆస్తిలో సమానమైనటువంటి భాగస్వామ్యాన్ని ఏర్పాటు చేసినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. అంతేకాకుండా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో డ్వాక్రా మహిళల దగ్గర నుండి ఈరోజు కొత్తగా శాసనసభలో వేలాది ఈరోజు ఎన్నుకోబడినటువంటి మహిళల శాతం మీరందరూ కూడా ఒక్కసారి గమనించాల్సినటువంటి అవసరం ఉంది. అంతేకాకుండా అన్నదాత విషయంలో మనందరం కూడా చూసాం, గత ప్రభుత్వంలో కరెంటు ఛార్జీల పేరుతో ఉచిత కరెంటును పక్కన పెట్టేటటువంటి పరిస్థితులు మనందరం కూడా గమనిస్తూ ఉంటే, ఈరోజు అన్నదాతలకు అండగా ఈరోజు తెలుగుదేశం పార్టీ అనేక విప్లవాత్మకమైనటువంటి మార్పులు, ముఖ్యంగా పోలవరం లాంటి సంజీవనిగా ఉన్నటువంటి రైతులకు ఆ యొక్క డ్యామ్ను కూడా కట్టకుండా ఇప్పటి వరకు తాత్సారం చేసినటువంటి గత ప్రభుత్వాన్ని పక్కన పెడితే 2027 వరకు పోలవరాన్ని పూర్తి చేస్తానని చెప్పినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు అనే విషయాన్ని మీ అందరికి కూడా తెలియజేస్తా ఉన్నా. అంతేకాకుండా ముఖ్యంగా యువగళం ఈరోజు మనందరం కూడా చూస్తున్నాం. ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ యువ నాయకుడు నారా లోకేష్ గారు యువగళం పేరుతో ప్రజాక్షేత్రంలో ప్రజల అవసరాలను, వారి కష్ట సుఖాలను తెలుసుకోవడానికి పాదయాత్ర చేస్తే రోడ్డు మీద ఆపివేసినటువంటి పరిస్థితులు, పాదయాత్ర జరపనివ్వం అని చెప్పి అడ్డు తగిలినటువంటి పరిస్థితులు. ఆనాడే మా నాయకుడు చెప్పాడు, సాగనిస్తే పాదయాత్ర లేకపోతే దండయాత్ర అని. ఈరోజు మేమందరం కూడా చెప్తా ఉన్నాం, ఆనాడు యువగళం పేరుతో యువశక్తిగా మారినటువంటి నారా లోకేష్కి అండగా నిలబడినటువంటి ప్రతి ఒక్క యువకుడికి కూడా 20 లక్షల ఉద్యోగాలు మన ఈ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత, ముఖ్యంగా సాఫ్ట్వేర్ కానీ అనేక విధాలుగా వీళ్ళందరూ కూడా ఉద్యోగాలు కల్పించేటువంటి కార్యక్రమంతో పాటు యువకుల స్వశక్తిగా ఎదగాలి, వారి కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలనేటువంటి ఆలోచనతో పెద్ద ఎత్తున వాళ్ళందరూ కూడా స్వయం ఉపాధి పథకాలను, బ్యాంకు లోన్లు ఏర్పాటు చేసి ఈరోజు యువతకు ఒక శక్తిగా ముందుకు తీసుకెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ముఖ్యంగా కార్యకర్తలు, ఇందాకే మీ అందరికి కూడా చెప్పడం జరిగింది, ఈరోజు కార్యకర్తలకు ఒక మనోధైర్యాన్ని కలిగించేటువంటి అవకాశం ఈరోజు మనందరం కూడా చూస్తూ ఉన్నాం. గతంలో ఎప్పుడు లేనటువంటి విధంగా ఒక నూతన ఆలోచనతో ఎక్కడ కార్యకర్తకి ఇబ్బంది కలిగినా
ఒక అకస్మాత్తుగా ఏ కార్యకర్త చనిపోయినా ఆ కుటుంబానికి పెద్ద దిక్కుగా తెలుగుదేశం పార్టీ నాయకత్వం ఉందనేటువంటి విషయాన్ని మేమందరం కూడా చూస్తూ ఉన్నాం. గత సంవత్సర కాలంలో చనిపోయినటువంటి ప్రతి ఒక్క కార్యకర్త కూడా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు వారు స్వతహాగా కార్యకర్తల నిధి నుండి డబ్బులు పంపించేటువంటి కార్యక్రమంతో పాటు 1 కోటి మంది సభ్యత్వాల ద్వారా ప్రతి ఒక్క కార్యకర్త కూడా అండగా ఉండేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ 6 శాసనాల ద్వారా రాష్ట్రంలో రాష్ట్రంలో సామాన్య మానవుల దగ్గర నుండి, రాష్ట్ర అభివృద్ధి దగ్గర నుండి కార్యకర్తల మనోభావాలను గౌరవిస్తూ మారుతున్నటువంటి పరిస్థితులను పూర్తిగా అవగాహన చేసుకొని స్త్రీలకు సమానమైనటువంటి అవకాశాలు కల్పిస్తూ యువకులకు ముందు దిశ నిర్మాణం చేసేటువంటి కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ పోషించబోతా ఉంది. ఈ రాష్ట్ర భవిష్యత్తు కేవలం తెలుగుదేశం పార్టీ ద్వారానే సాధ్యమవుతుందనేటువంటి విషయాన్ని గర్వంగా చెప్తూ, నిన్న మహానాడులో ఏ విధమైనటువంటి ఉత్సాహంతో మీరందరూ పనిచేశారో ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలుపుతూ మీరందరూ కూడా ఒక అకుంఠిత దీక్షతో రాబోయేటువంటి రోజుల్లో ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం దోహదపడేటువంటి విధంగా ప్రతి ఒక్క కార్యకర్త కూడా తెలుగుదేశం పార్టీ జెండాను ఎత్తినటువంటి జెండాను దించకుండా ముందుకు సాగాలని చెప్పి పిలిపిస్తూ మరొకసారి మహానాడు కార్యక్రమంలో భాగస్వాములైనటువంటి మంత్రుల దగ్గర నుండి ముఖ్యంగా తిరిగి రాష్ట్ర జాతీయ అధ్యక్షులుగా ఎన్నికైనటువంటి చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలుపుతూ ఆయన నాయకత్వంలో రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ మరింత ముందుకు సాగుతుందని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను.